జగద్గిరిగుట్ట ప్రాంతంలో పూర్తిగా కాలిపోయి గుర్తుపట్టలేని విధంగా ఉన్న శవాన్ని పోలీసులు కనుగొన్నారు. కాలిపోయి ఉన్న శవమా? అనయ్య, అమ్మా, నాన్న, తొందరగా రండి. పోలీసు జాగిలాలు 1 కిలోమీటర్ వరకు వెళ్లి ఆగిపోయాయి. అది అమ్మాయి శవమని పోలీసులు గుర్తించారు. పూర్తిగా కాలిపోయి గుర్తుపట్టలేని విధంగా ఉండడం వల్ల అది హత్య లేక ఆత్మహత్య అన్నది నిర్ధారణకు రాలేకపోతున్నామని స్థానిక సీఐ చెబుతున్నారు. సరైన సాక్ష్యాధారాలు లభించిన ఇటువంటి కేసులు ఓ మిస్టరీగా మిగిలిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరిన్ని అప్డేట్స్ వెళ్లే ముందు టీవీ ఆఫ్ చేయి. బ్రేక్. రేఖ, నువ్వు లోపలికి వెళ్ళు. అలాగే నాన్న. ఏంట్రా ఆలోచిస్తున్నావు? విక్రమ్ భాయ్ ఆ రోజు అమృత శవాన్ని కొండ ప్రాంతంలో కాల్చేశానన్నా. ఇప్పుడు ఈ న్యూస్లో కాల్చేశారని చెప్తున్న శవం అమృత శవం ఒకటేనా అని ఆలోచిస్తున్నాను. మిస్టర్ వికాస్ అలియాస్ కృష్ణమూర్తి, ఏం చేస్తున్నావు? విక్రమ్ భాయ్, నేనే మీకు ఫోన్ చేద్దాం అనుకున్నాను. ఎందుకు? టీవీలో ఇందాక ఓ శవానికి సంబంధించిన న్యూస్ వచ్చింది. ఎస్, ఆ న్యూస్ చూస్తావనే ఫోన్ చేశాను. ఈ పాటికే నీకు అర్థమై ఉంటుంది. అదే అమృత శవం కాల్చి బూడిద చేసింది నేనే. ఆనవాళ్లు కావాలన్నావు కదా, టీవీ చూసావు కదా, ఇంకేమన్నా అనుమానమా? లేదు బాయ్, మీ మీద ఆ రోజే నాకు నమ్మకం కుదిరింది. కానీ బాయ్, నా పేరు బయటికి రాదు కదా. పిచ్చోడా, విక్రమ్ భాయ్ మర్డర్ చేస్తే అది మిస్టరీనే. నేను ఇలాంటివి చాలా చేశాను, ఒక్కటి కూడా బయటికి రాలేదు. ఫోరెన్సిక్కి పంపించిన, సిబిఐకి పంపించిన, కేసు క్లోజ్, అంతే. నువ్వేం వరీ అవ్వకు, హ్యాపీగా ఉండు, సరేనా? అలాగే, థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్. నానా, అమృత చావు విషయంలో ఎక్కడో చిన్న అనుమానం ఉండేది, ఇప్పుడు అది తీరిపోయింది. ఇంతవరకు మనం చూసిన ఆ న్యూస్ అమృతదే, ఆ శవం కూడా అమృతదే నానా. ఏంటి నానా, ఇద్దరు అలా అయిపోయారు? అంటే ఒక్కసారిగా అమృత శవం న్యూస్లో వచ్చేసరికి షివరింగ్ వచ్చేసిందిరా. అవునరా, నాకు కూడా అలాగే ఉంది. నాకు మాత్రం చాలా హ్యాపీగా ఉంది, ఏ టెన్షన్స్ లేవు. ఏంటో మొన్నటి దాకా అవుట్ హౌస్లో ఉండేది, కళ్ళ ముందు మావయ్య మావయ్య అంటూ తిరిగేది. ఇప్పుడు కొండల్లో శవంగా దొరికింది. ఏంటి నానా, చావు వైరాగ్యం మాట్లాడుతున్నారు? అవునరా, నాకు కూడా ఎలాగో ఉంది. ఏంటి పాపమని ఫీల్ అవుతున్నారు? చిచి, దాని పాపం అంటే మనకు పాపం చుట్టుకుంటుంది. అవునవును. అమ్మా, ఈరోజు మనందరికీ పండుగ. నాకు ఇష్టమైన డిష్లు తెలుసు కదా, అన్నీ వండే తృప్తిగా తిని హ్యాపీగా పడుకుంటాం. రే వికాస్, ఏదేమైనా విక్రమ్ భాయ్ మర్డర్ చేయడంలో పర్ఫెక్ట్ రా. ఎవరికి అనుమానం రాకుండా భలే చేశాడు. ఒక్కసారి ఆయన దగ్గరికి వెళ్ళి అభినందించాలరా. తప్పకుండా. నానా, విక్రమ్ భాయ్ నా పెళ్ళికి ఇన్వైట్ చేద్దాం. అవునరా, తప్పకుండా ఇన్వైట్ చేద్దాం. అమ్మయ్యా, ఏమండి, నాకిప్పుడు ప్రశాంతంగా ఉందండి. దరిద్రం వదిలిపోయింది. నానా, ఇప్పుడు నా ఫిలాసఫీ అంటూ అర్థమైందా? మీదికొచ్చే పాముని పడగెత్తనివ్వాలి, కానీ కొట్టడానికి చేతిలో కర్ర పట్టుకోవాలి. పక్షిని స్వేచ్ఛగా ఎగరనివ్వాలి, కానీ కాల్చి చంపడానికి చేతిలో తుపాకీ పట్టుకోవాలి. దట్ ఈజ్ మై ఫిలాసఫీ. బాను, అర్థమైంది కదా? పాము వాడి తాతయ్య పాపం మంచం మీద గిలిగిలా కొట్టుకుంటున్నాడు. అమృతని పక్షిలా స్వేచ్ఛగా ఎగరనిచ్చాడు. చివరికి కాలి బూడిదైంది. వీడు మామూలోడు కాదు బాను, విశ్వరూపం చూపించాడు.
హాయ్, ఓ పార్టీ వచ్చింది, కూర్చోండి. కూర్చోండి. థ్యాంక్ యూ. చెప్పండి. ఒక మర్డర్ చేయాలి. ఎవరిని? నా భార్యని. ఇదిగోండి ఫోటో. ఈ సూట్ కేసులో ₹1,00,00,000 ఉన్నాయి. సరిపోవనుకుంటే ఇంకో 1 కోటి ఇస్తాను. మొత్తం 2 కోట్లు. నా భార్యతో నాకు చాలా ప్రాబ్లంగా ఉంది. అన్ని రకాలుగా ట్రై చేశాను. ఫైనల్గా మీ దగ్గరికి వచ్చాను. మీరు డీల్ అనుకుంటే డెడ్ అని విన్నాను. అందుకే మీ దగ్గరికి వచ్చాను. మిస్టర్ సారీ, మీ పేరు? మహేంద్ర. మహేందర్ గారు, మీ బాధ నాకు అర్థమైంది. మీ భార్యను చంపడానికి 2 కోట్లు ఇస్తానంటున్నారు. ఈ డీల్ ఇంత పెద్ద ఫ్యాన్సీ అమౌంట్ నాకు నచ్చింది. బట్ నేను ఈ మర్డర్ చేయలేను. అదేంటి అలా అంటారు? ఇంకా డబ్బు కావాలంటే చెప్పండి, ఇస్తాను. మీరు ఇస్తారు, కానీ నాకు ఇంట్రెస్ట్ లేదు. బాయ్, ఈ డీల్ తీసుకో బాయ్. లేదురా, మనకొద్దు. పోనీ ఈ డీల్ మేం ఫినిష్ చేస్తాం బాయ్. అవును, మాకివ్వు బాయ్, మేం ఫినిష్ చేస్తాం. రేయ్, చెప్పేది మీకు కాదా? బాయ్, ప్లీజ్ బాయ్, ఎలాగైనా నా భార్యను చంపండి బాయ్. సారీ, మీరికి వెళ్ళొచ్చు. ఆడవాళ్ళని చంపకూడదని నేను కొత్తగా నిర్ణయం తీసుకున్నాను. రేయ్, ఆయనకి నచ్చజెప్పి బయటికి తీసుకెళ్ళండి. పదండి సార్. సరే. బాయ్, హఠాత్తుగా ఈ నిర్ణయం ఏంటి? అవునరా, వేరే ఏ మర్డర్ అయినా ఓకే, కానీ లేడీస్ని మాత్రం చంపకూడదనుకున్నాను. అదే ఎందుకు బాయ్? మొన్న అమృతని దారుణంగా చంపాను. పెట్రోల్ పోసి శవాన్ని తగలబెట్టాను. ఆ రోజు అదంతా చూసి నా మనసు వికలమైపోయింది. ఒక అందమైన అమ్మాయిని అలా చంపి కాల్చేయడం చాలా జుక్స్గా, దారుణంగా అనిపించింది. ఇప్పటికీ ఆ శవం నా కళ్ళ ముందు కదులుతోందిరా. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను. ఇంకెప్పుడు ఇలాంటి డీల్ తీసుకురావద్దు. మెహదీపట్నం, అత్తాపూర్, శ్రీనగర్ కాలనీ, 2nd ఫేజ్. పోనీ. వికాస్, నేను హైదరాబాద్ వచ్చాను. డైరెక్ట్గా నీ దగ్గరికే వస్తున్నాను. సడన్ ఎంట్రీ ఇచ్చి నీకు సర్ప్రైజ్ చేస్తాను, చూడు. వికాస్, ఏంట్రా అంత డీప్గా ఆలోచిస్తున్నావు? అవుట్ హౌస్ వైపు చూస్తున్నాను నాన్న. దాని వైపు చూస్తుంటే నా కష్టాలన్నీ ఒక్కొక్కటి గుర్తుకొస్తున్నాయి. ఒక చిన్న పొరపాటు ఎంత దూరం తీసుకెళ్ళింది నాన్న. ఆ రోజు సాగర్ గాడు రేణుకని కిడ్నాప్ చేసి తీసుకురారా అంటే అమృతం తెచ్చాడు. ఆ రోజు నుంచి అది చచ్చేదాకా ఎంత టార్చర్.
ఎన్ని టెన్షన్స్ పెట్టి ఎంతగా ఏడిపించింది. రేణుకి వచ్చినప్పుడు దాన్ని సాగర్ రూమ్ తీసుకెళ్లి దాచేవాడిని. తాతయ్య వస్తే సాగర్ రూమ్ నుంచి అవుట్ హౌస్కి తీసుకొచ్చేవాడిని. అంతేనా? దాన్ని అవుట్ హౌస్ లోంచి బయటకు పంపడానికి ముందు దాని అమ్మా బాబు ఎవరో కనుక్కోవాలని పిచ్చ తిరుగులు తిరిగావు కదరా. అమృత సాగర్లు ఇద్దరు అడ్రస్ చెప్పకుండా ఎంతగా ఏడిపించారు. అవును, దాని ఊరు వెళ్ళి దెబ్బలు కూడా తినొచ్చాను కదా నాన్న. ఒకవైపు ఆస్తంతా దాని పేరు మీద రాస్తానని తాతయ్య బెదిరింపులు, ఇంకోవైపు రేణుక నాన్న పెళ్లి కొప్పుకోలేదని బాధ. వెదవా, ఆ టెన్షన్తోనే కదా బాగా తాగొచ్చి అమృతాన్ని పాడు చేసావు. అవును నాన్న, ఆ రోజు ఆ తప్పు చేసి ఉండకపోతే నా లైఫ్ వేరే విధంగా ఉండేదేమోనని అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది. రేయ్, నీ చేతిలో రేప్, విక్రమ్ చేతిలో డెత్ అని అమృత జాతకంలో రాసి పెట్టుంది. అందుకే అలా జరిగింది. మరి నా జాతకం? నీది 100 కోట్ల జాతకం రా. లేదు నాన్న, ఇన్ని కష్టాలు పడ్డాక నాకు అనుభవం వచ్చి నేను నేర్చుకున్నది ఏంటో తెలుసా? మగాడి జీవితానికి ఆడదే ఆధారం నాన్న. అటు అమృతం చంపినా, ఇటు రేణుక 100 కోట్ల గ్యాలం వేసినా ఆడదే ఆధారం. అవునరా, నీ జీవితానికి మాత్రం 100% ఆడదే ఆధారం. అమృతం చంపానని చెప్తున్న విషయం కొంపదీసి వినేసిందా? వీడు జాలీ మూడ్లో నోరు జారాడు. విన్నదో ఏమో. ఏంటంకుల్ అలా బిగుసుకుపోయి చూస్తున్నారు? రేణుక, ఇదేనా రావటం? లోపలికి రా. నేను రాను. ఏమ్మా, ఏమైంది? అంకుల్, వికాస్ని నాతో మాట్లాడొద్దని చెప్పండి. నేనేం తప్పు చేశాను రేణు? ఫోన్లో ఏం చెప్పావు? నీకోసం గేట్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాను, ఎయిర్పోర్ట్కి వచ్చి గ్రాండ్గా వెల్కమ్ చెప్తాను అన్నాడు అంకుల్. ఏంట్రా నువ్వు అమ్మాయితో అలా చెప్పి ఇంట్లో కూర్చుంటావా? ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి కదా. ఏంటన్నా మీరు కూడా? తన ఫోన్ కూడా చేయకుండా వస్తే వచ్చిందని నాకెలా తెలుస్తుంది? ఆ, అవును కదమ్మా, వాడు చెప్పేది నిజమే కదా. అంకుల్, వికాస్ని ఆట పట్టిద్దామని ఫోన్ చేయలేదు. అయినా నేను నా ఇంటికి ఎప్పుడొచ్చినా సడన్ సర్ప్రైజ్ గా రావడం అలవాటైపోయింది అంకుల్. సర్లే, లోపలికి రామ్మా. ఒక్క నిమిషం ఆగరేను. నాకు గుర్తుంది రేణు, ఎలాగైనా మీ నాన్న పెళ్లి కొప్పించాకే ఈ ఇంట్లోకి అడుగు పెడతానని నాకు ప్రామిస్ చేసి వెళ్ళిపోయావు. ఈరోజు నీ మాట నిలబెట్టుకున్నావు. అవునమ్మా, ప్రేమ కోసం ప్రాణ త్యాగానికి కూడా వెనకాడని నీలాంటి గొప్ప ప్రేమికురాలు వీడికి భార్యగా దొరకడం వీడి అదృష్టం అమ్మా. మాకు కోడలుగా రావడం ఏ జన్మలోనో మేము చేసుకున్న పుణ్యఫలం. అమ్మా, రేఖ, మా వస్తున్నాడ్రా. ఏంట్రా? అమ్మా, నీ కోడలు వచ్చింది. అత్తయ్య నమస్తే. నమస్తే అమ్మా. రేణుకొదినా. హాయ్ రేఖ. హాయ్ వదినా. అమ్మా, రేణుకి దిష్టి తీసి లోపల తీసుకెళ్ళండి. అలాగే, ఒక్క నిమిషం అమ్మా. ఢిల్లీలో బయలుదేరినప్పటి నుండి మా ఇంటికి వచ్చే వరకు అందరి దిష్టి, మా ఇరుగు పొరుగు దిష్టి, మా దిష్టి, ముఖ్యంగా అవుట్ హౌస్ దిష్టి. ఫు, 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 ఫు. అవుట్ హౌస్ దిష్టి అంటే అత్తయ్య? ఏం లేదమ్మా, అవుట్ హౌస్ కట్టేటప్పుడు వాస్తు చూసుకోకుండా కట్టాం. దాంతో అక్కడ శని తిష్ట వేసింది. మొన్ననే వాస్తు సరిచేసాం, అందుకే అవుట్ హౌస్ దిష్టి అంటోంది. ఓ అలాగా. లోపలికి రామ్మా. ఉమ్. రేఖ, బయటపడి.
కూర్చోమ్మా. ఏంటి బాను అలా కూర్చుండిపోయావు? వచ్చింది ఇంటి కాబోయే కోడలు, అత్తయ్యవి కదా, కాస్త హడావిడి చేయాలి. ఊరుకోండి మావయ్య, మీరు మరీను. అమ్మా వెళ్ళి జ్యూస్ తీసుకురా. నా కోడలకు మర్యాద చేయడం మీరేమీ నేర్పక్కర్లేదు. రేఖ అమ్మతో నువ్వు వెళ్ళు. చెప్పమ్మా, డాడీ ఎలా ఉన్నారు? పెళ్లి గురించి ఏమనుకుంటున్నారు? డాడీ పార్టీ మీటింగ్ కోసం కోయంబత్తూరు వెళ్లారు. వారం రోజుల వరకు రారు. అందుకే ఈ వారం రోజులు ఇక్కడే ఉండమని పంపించారు. అయితే డాడీ ఏమో గెస్ట్ హౌస్లో స్టే చేయమన్నారు. ఈ వారం రోజులు వస్తూ పోతూ ఉంటాను. సరేనమ్మా, నువ్వు ఎక్కడున్నా కంఫర్టబుల్గా ఉండాలి. ఏం నాన్న మీరు కూడా రేణుకిని ఇక్కడే ఉండమని చెప్పొచ్చు కదా. సర్లేరా, రేపు పెళ్ళైతే శాశ్వతంగా ఇక్కడే ఉంటుంది కదా. అలా చెప్పండి అంకుల్, వికాస్కి అన్ని తొందరే. అది సరే అమ్మా, ఇంతకీ పెళ్లి హైదరాబాద్లోనా ఢిల్లీలోనా? ఆ విషయం నాకు తెలియదు అంకుల్. డాడీ ఇంకా డెసిషన్ తీసుకోలేదనుకుంటా. మరి పెళ్లి ముహూర్తాలు? తాతయ్య గారి ఆరోగ్యం కుదుట పడ్డాకే. వికాస్, తాతయ్యకి ఎలా ఉంది? పర్లేదు రేణు, బెటర్మెంట్ కనిపిస్తుంది. వికాస్, నేను తాతయ్యని చూడాలి. పదమ్మా. తాతయ్య తాతయ్య, మిమ్మల్ని చూడ్డానికి ఢిల్లీ నుంచి రేణుక వచ్చింది. ఎలా ఉన్నారు తాతయ్య? మీకు ఇలా జరిగినందుకు నాకు చాలా బాధగా ఉంది. వికాస్ ఢిల్లీ వచ్చి మీ గురించి చెప్పగానే డాడీ పెళ్లి వాయిదా వేశారు. మీరు త్వరగా కోలుకుని మా పెళ్లి మీ చేతుల మీదుగా జరిపించాలి తాతయ్య.